హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ఈ డబ్బులు ఎప్పుడు రైతుల అకౌంట్లో క్రెడిట్ అవుతాయని ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. కొంతమంది రైతులు ఈకేవైసీ ఇంకా కంప్లీట్ చేయలేదండి. ఈకేవైసీ కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలి, ఏం ప్రాసెస్ ఉంటుంది అదంతా ఈ వీడియోలో చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. అన్నదాత సుఖీభవ మనీ మన అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి ఏమైనా డేట్ అనౌన్స్ చేసిందా గవర్నమెంట్? అంటే ఎప్పుడు మనీ పడతాయి? పిఎం కిసాన్ అండ్ ఈ అన్నదాత సుఖీభవ మనీ ఒకేసారి క్రెడిట్ అవుతాయా, లేకపోతే వేరువేరుగా క్రెడిట్ అవుతాయా ఏంటనేది చెప్తానండి. రైతులు అన్నదాత సుఖీభవ ఈ స్కీమ్ ఉంది కదండి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు ఎలిజిబుల్ కారు అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. అలాగే మొబైల్లో చెక్ చేసుకోవాలంటే ఏమైనా అఫీషియల్ లింక్ ఏమైనా ఉందా, లేదంటే సచివాలయానికి వెళ్ళి అక్కడ అగ్రికల్చరల్ అసిస్టెంట్ని అక్కడ చేయించుకోవాలా, అది ఇంకేమైనా ప్రాసెస్ ఉందా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, ఓకేనా. అన్నదాత సుఖీభవ స్కీమ్ అనేది అండ్ అలాగే పిఎం కిసాన్ స్కీమ్ అనేది రెండు ఒక్కటేనా అంటే చాలామందికి డౌట్ ఉందండి. ఈ రెండు ఒకటి కాదండి, రెండు డిఫరెంట్. అంటే అన్నదాత సుఖీభవ స్కీమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది, అలాగే పిఎం కిసాన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందండి. అన్నదాత సుఖీభవకి 20,000 వేస్తానన్నారు కదా, మరి దాని గురించి ఏంటంటే పిఎం కిసాన్ అనేది ఆ మనీ మన అకౌంట్లో 3 విడతలుగా వేస్తున్నారండి. మనీ అనేది ఇప్పుడు వరకు అలా పిఎం కిసాన్ వాళ్ళు 19 ఇన్స్టాల్మెంట్స్ వేశారు. అలాగే అన్నదాత సుఖీభవ మనీ ఈ రైతుల అకౌంట్లో క్రెడిట్ చేసేయాలండి. ఈ పాటికే ఎప్పుడో క్రెడిట్ చేసేయాలి. బట్ పిఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్ మనీ మొన్న June 28న వేస్తానన్నారండి, బట్ వేయలేదు. సో ఈ అన్నదాత సుఖీభవ 5,000, అలాగే పిఎం కిసాన్ 2,000, అంటే అది 5,000, ఇది 2,000, అంటే మొత్తం 7,000 కూడా ఈ మంత్ June 28న ఈ మనీ రిలీజ్ చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం ఒక న్యూస్ పేపర్లో రిలీజ్ చేశారు. మొత్తం ఈ 7,000 మనీ కూడా ఈ 28న మన అకౌంట్లో క్రెడిట్ చేస్తారని చెప్పేసి, అదే రైతుల అకౌంట్లో క్రెడిట్ చేస్తారని చెప్పి ఒక న్యూస్ అనేది రిలీజ్ చేశారండి. అంటే June 28. ఒకవేళ ఆ రోజు లేకపోతే కనుక ఈ July 1st వీక్ కల్లా వచ్చేస్తుందండి మనీ. రైతులు అనేది ఈకేవైసీ చేయించుకుంటేనే మీ అకౌంట్లో మనీ పడతాయండి. కొంతమంది దగ్గర ఈకేవైసీ అంటే థంబ్ ప్రింట్ తీసుకుంటున్నారండి సచివాలయాల్లో, అంటే రైతు భరోసా సెంటర్స్లో అలా వేయించుకుంటున్నారు అగ్రికల్చరల్ ఆఫీసర్ వాళ్ళు, లేదంటే రైతు భరోసా కేంద్రంలో వాళ్ళు థంబ్ ప్రింట్ తీసుకుని ఓటీపీ వెరిఫికేషన్ చేసి ఈకేవైసీ అనేది చేస్తున్నారండి. అంటే ఇది మనం మొబైల్లో చేసుకోవచ్చా, మనమే ఇంటి దగ్గర చేసుకోవచ్చా, లేదంటే అక్కడికే వెళ్ళి వేయించుకోవాలా అంటే, సో మనకి ఇది మొబైల్లో చేసుకోవడానికి లేదండి. మనం కంపల్సరీ వెళ్ళి మనం సచివాలయానికి వెళ్ళి, మన దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయానికి వెళ్ళి మీరు ఇది థంబ్ ప్రింట్ అనేది ఇచ్చేసి మీరు కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది వాళ్ళకి చెప్పి మీరు ఈ కేవైసీ చేయించుకోవాలండి. సో కావాల్సిన అక్కడికి మీ సచివాలయానికి అయితే వెళ్ళి చేయించుకోండి, మస్ట్ అండ్ షుడ్గా చేయించుకోండి, ఓకేనా. ఒకవేళ ఈ కేవైసీ అనేది లేకపోతే కనుక మీ అకౌంట్లో డబ్బులు అనేవి క్రెడిట్ అవ్వవండి. ఇంకా 1,40,000 మంది ఈ కేవైసీ పెండింగ్ ఉందండి. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ మనీ ఈ రెండు మనీ మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలంటే మీరు కంపల్సరీగా ఈ కేవైసీ చేయించుకోవాలండి. సో మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి అగ్రికల్చరల్ అసిస్టెంట్ని కానీ లేకపోతే రైతు భరోసా కేంద్రం కానీ లేదంటే ఏఓ లాగిన్లో కూడా చేస్తారండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ కేవైసీ చేయించుకోండి కంపల్సరీగా. అన్నదాత సుఖీభవ .gov.in అనే సైట్లో మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చండి. కానీ మీరుగా అయితే ఈ కేవైసీ చేసుకోలేరు. జస్ట్ అందులో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అంటే అది ఓటీపీ అడుగుతుంది, మన ఆధార్ నెంబర్తో మనం లాగిన్ అవ్వచ్చు. అది ఓటీపీ అడుగుతుందండి. మన మొబైల్కి వచ్చిన ఓటీపీ మనం అందులో ఇస్తే కనుక మనది ఓపెన్ అవుతుంది. లేకపోతే మనది ఆ డీటెయిల్స్ ఏమీ లేకపోతే కనుక నో డేటా ఫౌండ్ అని వస్తుందండి. యాక్చువల్గా ఈ సైట్ ఒక్కొక్కసారి వర్క్ అవుతుందండి, ఒక్కొక్కసారి మనకి చూపిస్తుంది, ఒక్కొక్కసారి వర్క్ అవ్వట్లేదు. కొంచెం ఏదో టెక్నికల్గా ఇష్యూ ఉన్నట్టుందండి. ఒక్కొక్కసారి మనకు చూపిస్తుంది, ఒకసారి వర్క్ అవ్వట్లేదు, చూసుకోండి. ఈ మంత్ 28న అన్నదాత సుఖీభవ 5,000, 5,000, పిఎం కిసాన్ అమౌంట్ 2,000 ఈ రైతుల అకౌంట్లోకి క్రెడిట్ అయ్యే అవకాశం ఉందండి. అంటే మళ్ళీ అక్టోబర్లో 2వ విడత, జనవరిలో 3వ విడత వేస్తారండి. అంటే ఓవరాల్గా మొత్తం 3 విడతల్లో 20,000 క్రెడిట్ చేస్తారు రైతుల అకౌంట్లోకి. ఈ స్కీమ్కి ఎలిజిబుల్ ఉండాలి రైతులు అంటే రైతులకి మినిమం 10 సెంట్లు ఉండాలండి. అన్నదాత సుఖీభవకి అర్హులవుతారు.
అలాగే ఖచ్చితంగా ఆన్లైన్లో మీ ల్యాండ్ ఏదైతే ఉందో అది మ్యూటేషన్ అయ్యి ఉండాలండి. ఆన్లైన్లో మీ భూమి పోర్టల్లో కనిపించాలి. మీ ఈ డీటెయిల్స్ ఇస్తే కనుక ఆన్లైన్లో మీ ల్యాండ్ డీటెయిల్స్ ఎంత ఉంది, ఆ 1B అనేది మీకు మీ భూమిలో కనిపించాలండి. అంటే పాస్బుక్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. బట్ మీ ఆధార్ కార్డ్ అనేది మీ భూమికి అంటే మీ భూమికి మీ మొబైల్ నెంబర్కి ఇవన్నిటికి లింక్ అయి ఉండాలండి. మీ ఆధార్ ఉంటే కనుక మీ భూమి పోర్టల్లో కనిపిస్తుంది. సో పాస్బుక్ ఉన్న వాళ్ళైతే ఆ పాస్బుక్ జిరాక్స్ తీసుకోవచ్చు, లేదంటే మీ భూమి పోర్టల్లో కాపీ ఉంటుంది కదండి, ఆ కాపీ ఇచ్చినా మీకు సరిపోతుంది. అదే మ్యాక్సిమం భూమి ఒకవేళ 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి రైతులు, అలా 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ అప్లై అవుతుందా అంటే మాగాని 3 ఎకరాలు పైబడి ఉన్న, మెట్ట 10 ఎకరాలు పైబడి ఉన్న ఇన్ఎలిజిబుల్ అండి. అంటే వాళ్ళకి అసలు రేషన్ కార్డే ఉండదు ఫస్ట్ థింగ్. ఒకవేళ రేషన్ కార్డ్ లేదంటే కనుక ఈ అన్నదాత సుఖీభావాకి మనం రేషన్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ ప్రూఫ్స్ ఇవ్వాలి కదండి. సో మీకు ఇది ఇన్ఎలిజిబుల్ అండి. ఈ అన్నదాత సుఖీభావ ఇవేమీ రావు. ఈ కేవైసీ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే నేను ఒక లింక్ అటాచ్ చేస్తానండి. ఆ లింక్లో చెక్ చేసుకోండి మీది ఈ కేవైసీ అయ్యిందా లేదా అని. అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. అంటే ఆ సైట్ ఒక్కొక్కసారి మనకి ఆధార్ కార్డ్ మీద మనం ఓపెన్ చేస్తే కనుక ఓపెన్ అవుతుందండి. ఓటీపీ వచ్చి అథెంటికేషన్ రిక్వైర్డ్ అని చెప్పొచ్చి మనకి అది డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూ వల్ల అది ఓపెన్ అవ్వట్లేదు. జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఈ 28న PM కిసాన్ మనీ పడినా పడకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఎంతైతే ఉందో ఆ అమౌంట్, అలాగే PM కిసాన్ మనీ పడిన వాళ్ళు ఉంటారు కదండి, ఆ మనీ కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం పెట్టుబడి సాయం కింద రైతుల అకౌంట్లోకి క్రెడిట్ చేస్తున్నారండి. అంటే క్రాప్స్కి ఇంకా ఏమైనా పంటలు వేస్తారు కదా, వాటన్నిటికి పెట్టుబడి ఇవన్నీ పెడతారు కదండి, ఆ క్రాప్స్కి సాయం ఉంటుందని ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే క్రెడిట్ చేసేస్తున్నారండి. NPCI లింక్ అయ్యి ఉండాలండి ఖచ్చితంగా మీ అకౌంట్కి. ఈ కేవైసీ ఒకటి చేయించుకోండి. NPCI మీ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ DBT అకౌంట్కి ఇవన్నీ మొత్తం అన్నీ లింక్ అయ్యి ఉందా లేదా అనేది ఒకటి చెక్ చేయించుకోండి. ఇలాంటి మరిన్ని ప్రభుత్వ పథకాల కోసం, అలాగే ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ ఇంకా ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా, ఇంకా మీకు ఏమన్నా కావాలన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.